అక్క ఏదో చెప్తుంది వినండి. ఆ తర్వాత ఈ రీల్స్ కి వచ్చిన ఫన్నీ కమెంట్స్ ని చదువుదాం. ఈ వీడియో ఓన్లీ ఎంటర్టైన్మెంట్ పర్పస్ కోసమే, ఎవరిని హర్ట్ చేయడం కాదు. మా ఊర్లో దీన్ని పుచ్చకాయ అంటారు, మరి మీ ఊర్లో ఏమంటారు? కామెంట్ చేయండి. దాన్ని నీకు పెడితే 9 నెలల కడుపు అంటారు. మా ఊరిలో పిచ్చకాయ అంటారు, లంజకాయ అంటారు, వట్టకాయ అంటారు. మా ఊర్లో దాన్ని పూకులకాయ అంటారు. అక్కగారు ఏదో చెప్తున్నారు వినండి. ఆ తర్వాత ఈ రీల్స్ కి వచ్చిన ఫన్నీ కమెంట్స్ ని చదువుదాం. మా ఊర్లో ఇల్లులు ఉంటాయి, మరి మీ ఊర్లో ఇల్లులు ఉంటాయా? ఉంటే కామెంట్ చేయండి. तो चलिए शुरू करते हैं. పాపం ఈ పిల్లకి మానసిక పరిస్థితి బాలేనట్టుంది. మా ఊర్లో ఇల్లులు లేవు, కవర్లో కొని పడుకుంటాం. మా ఊర్లో ఇల్లు ఉండవు, పూకులుంటాయి. నువ్వు ఇలానే పిచ్చి వీడియోలు చేసావంటే ఏదో ఒక రోజు అందరూ నిన్ను అన్ఫాలో చేస్తారే ఎర్రదానా. లేదు, లంజల కొంపలు ఉంటాయి. ఈ బ్రదర్ ఏదో చెప్తున్నారు వినండి. ఆ తర్వాత ఈ రీల్స్ కి వచ్చిన ఫన్నీ కమెంట్స్ ని చదువుదాం. ఈ వీడియో ఓన్లీ ఎంటర్టైన్మెంట్ పర్పస్ కోసమే. చూడండి ఫ్రెండ్స్, మా కర్నూల్లో ఈ మంచి మేడ 1 మీటర్ పొడవు ఉంది. చాలా మంది చూడటానికి వస్తున్నారు. तो चलिए शुरू करते हैं. నీ గుద్దలో పెట్టుకో ఆ మెడ. మెడ అంత పొడవు ఉంటే మరి అది ఎంత పొడవు ఉంటుందో. క్రాసింగ్ జరిగింది. నా మధ్య కూడా మీటర్ పొడవు ఉంది. ఎవరైనా వస్తారా చూడ్డానికి? ఈ వీడియో పెట్టకురా లుచ్చగా. ఒరే లంజ కొడుక, ఇది తీసే. అక్క ఊర్లో ఏదో తింటారంట వినండి. ఆ తర్వాత ఈ రీల్స్ కి వచ్చిన ఫన్నీ కమెంట్స్ ని చదువుదాం. ఈ వీడియో ఓన్లీ ఎంటర్టైన్మెంట్ పర్పస్ కోసమే, ఎవరిని హర్ట్ చేయడం కోసం కాదు. మా ఊర్లో మేము అన్నం తింటాం, మరి మీ ఊర్లో కూడా మీరు అన్నం తింటారా? తింటే కామెంట్ చేయండి. तो चलिए शुरू करते हैं. బాత్రూమ్ లో కూర్చుని బాత్రూమ్ అంతా తోముకొని తింటాం. లేదు, మా నాన్నతో దెంగులు తింటాం. పిచ్చి బాగా ముదురుంది, నీకు ఎర్రగంట హాస్పిటల్లో జాయిన్ చేయాలి. మాకు అన్నం అంటే ఏమో తెలియదు, మేము గడ్డి తింటాం. లేదు, మా ఊర్లో మనుషుల్ని తింటాం. ఫస్ట్ ఈ రూల్స్ ని చూడండి. ఆ తర్వాత ఈ రీల్స్ కి వచ్చిన ఫన్నీ కమెంట్స్ ని చదువుదాం. హలో, నేను నీకు లైఫ్ ఇద్దాం అనుకుంటున్నా, ఏమంటావు? ఓకేనా నీకు? చెప్పు. तो चलिए शुरू करते हैं. ఏమి కుక్కర్ డ్రమ్ కానీ కొన్నావా ఏంటి? డ్రమ్ములో పెట్టి చంపేస్తావు. ఈ లైఫ్ నాకొద్దు మేడం, నాకొద్దు. అమ్మో, డ్రమ్ ఖాళీ లేదు, నీళ్లు ఉన్నాయే. ఆంటీ గారు ఏదో చెప్తున్నారు వినండి. ఆ తర్వాత ఈ రీల్స్ కి వచ్చిన ఫన్నీ కమెంట్స్ ని చదువుదాం. ఈ వీడియో ఓన్లీ ఎంటర్టైన్మెంట్ పర్పస్ కోసమే. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ జ్యోతి. చూడండి ఫ్రెండ్స్, మామిడి తోటలోకి వచ్చాను. ఎవరూ లేరు, ఒక్కదాన్నే ఉన్నాను. మీరు ఎవరైనా ఖాళీగా ఉంటే ఫోన్ నెంబర్ పెట్టండి, లొకేషన్ పెడతాను. ఇగో ఈ చెట్టు కింద కూర్చొని మాట్లాడుకుందాం, ఓకేనా? బాయ్. तो चलिए शुरू करते हैं. నీ ముఖం ఏంది కోతి కుద్దలాగుంది? వీలైతే కొట్టుకుంటాను గాని నేనైతే రాను. నువ్వు బాగా కరువులో ఉన్నావు. జ్యోతిని ఎవర్రా కొత్తిలా చేశారు?
हमको मारो हमको जिंदा मत छोड़ो सालो। మాటలేనా ఇంకా ఏమీ లేవా? बड़ा हरामी हो बेटा। అక్కగారు ఏదో చెప్తున్నారు వినండి. ఆ తర్వాత ఈ రీల్స్ కి వచ్చిన ఫనీ కమెంట్స్ ని చదువుదాం. ఈ వీడియో ఓన్లీ ఎంటర్టైన్మెంట్ పర్పస్ కోసమే, ఎవరిని హర్ట్ చేయడం కాదు. రేయ్ నీకు నన్ను చూస్తే ఏమనిపిస్తుంది? तो चलिए शुरू करते हैं। ఓయో రూమ్ కి తీసుకువెళ్దాం అనిపిస్తుంది. వస్తావా డార్లింగ్? నువ్వు అమ్మాయి కాదు అనిపిస్తుంది. నీ నోట్లో డాష్ పెట్టాలి అనిపిస్తుంది. కరే పిచ్చి పంది, రాత్రి లారీలు ఆపేదానివిలా అనిపిస్తుంది. నిన్ను డాష్ చేయాలని అనిపిస్తూ ఉంది. వస్తావా? बड़ा हरामी हो बेटा। మన అక్కగారు ఏదో చెప్తున్నారో వినండి. ఆ తర్వాత ఈ రీల్స్ కి వచ్చిన ఫనీ కమెంట్స్ ని చదువుదాం. ఈ వీడియో ఓన్లీ ఎంటర్టైన్మెంట్ పర్పస్ కోసమే, ఎవరిని హర్ట్ చేయడం కోసం కాదు. మీరు ఆంధ్రప్రదేశ్ వాళ్ళైతే హాయ్ అని పెట్టండి కామెంట్, తెలంగాణ వాళ్ళైతే ఓ అని పెట్టండి, మధ్యప్రదేశ్ వాళ్ళైతే ముద్దు పెట్టండి, చెన్నై వాళ్ళైతే ఇవన్నీ పెట్టండి. तो चलिए शुरू करते हैं। నీకు ఎలా పెడితే ఇష్టమో చెప్పు. గుజరాత్ వాళ్ళైతే గుద్దలో పెట్టండి. మొత్తానికి ఏదో ఒకటి పెట్టాలంటావు. నేను ఆఫ్రికా వాడిని అయితే మడ్డ పెట్టాలా? అక్కగారు ఏదో చెప్తున్నారో వినండి. ఆ తర్వాత ఈ రీల్స్ కి వచ్చిన ఫన్నీ కమెంట్స్ ని చదువుదాం. ఈ వీడియో ఓన్లీ ఎంటర్టైన్మెంట్ పర్పస్ కోసమే, ఎవరిని హర్ట్ చేయడం కోసం కాదు. ఈ రోజు మా సైడ్ ఉగాది పండుగ, మరి మీ సైడ్ ఏ పండుగ కామెంట్ చేయండి. तो चलिए शुरू करते हैं। నిన్ను వంగో పెట్టి దెంగే పండగ. మా ఊరిలో ఆంటీల పండగ అంటారు. దీన్ని కరోనా వార్లో నువ్వుకండిరా తీసుకుపోయి. వావ్, ఇప్పుడు ఫుల్ తిక్లతో ఎంజాయ్, హ్యాపీ యుగాది. अरे कहना क्या चाहते हो? అక్క ఏదో చెప్తుంది వినండి. ఆ తర్వాత ఈ రీల్స్ కి వచ్చిన ఫన్నీ కమెంట్స్ ని చదువుదాం. ఈ వీడియో ఓన్లీ ఎంటర్టైన్మెంట్ పర్పస్ కోసమే. మా ఊర్లో ఇట్లని చీపిర్లు అంటారు, మరి మీ ఊర్లో ఏమంటారు కామెంట్ చేయండి. तो चलिए शुरू करते हैं। మా ఊర్లో దాన్ని గుద్దలో దోమకునే పడక అంటారు. మమ్మీస్ వెపన్స్ అంటారు. మా ఊరిలో కట్టె ముక్కలు అంటారు. చిల్లర ముందా? అక్క ఏదో చెప్తుంది వినండి. ఆ తర్వాత ఈ రీల్స్ కి వచ్చిన ఫన్నీ కమెంట్స్ ని చదువుదాం. ఏం మాయ చేసావురా? రోజు రోజుకి నీతో కలిసి బతకాలనే కోరిక నాలో బలంగా పెరిగిపోతుంది. ఏం మాయ చేసావు ఏంటి? तो चलिए शुरू करते हैं। నీకు పిచ్చి బాగానే ముదిరింది. ఎవరు ఆ గొర్రె? దీన్ని తెలుగులో కొవ్వు అంటారు. బతుకు బతుకు, నీ జీవితం సంక నాకొద్దు. అక్క మార్చుకోమా, డ్రెస్ మార్చుకుంది కదా, ఎంత అన్యాయమా. ఓడి అమ్మ, మా ఊర్లో హోలీ ఎలా జరుపుకుంటారు, మరి మీ ఊర్లో ఎలా జరుపుకుంటారు కామెంట్ చేయండి. ఈ రెండు వీడియోలో మీరు ఒక్క వీడియోకైనా ఖచ్చితంగా నవ్వుతారు. ఒకవేళ నవ్వకపోతే స్కిప్ చేసేయండి. మన అక్కగారు ఏదో చెప్పాలి అని అనుకుంటున్నారు. ఈ వీడియోని చూద్దాం. ఆ తర్వాత ఈ వీడియోకి వచ్చిన ఫన్నీ కమెంట్స్ ని చదువుదాం.
ఈ వీడియో ఓన్లీ ఎంటర్టైన్మెంట్ పర్పస్ కోసమే, ఎవరిని హర్ట్ చేయడం కాదు. మా ఊర్లో తింటే ఈ మాట అంటారు, మరి మీ ఊర్లో ఏమంటారు కామెంట్ చేయండి. तो चलिए शुरू करते हैं. నీ పిచ్చి గుత్తని తెంగ. కొబ్బరి చిప్పలు అంటారు. వసే పిచ్చి పూకు, దీన్ని ఎక్కడైనా పంపించండిరా. మా ఊరిలో నల్లబండ పిచ్చిలు అంటారు. సుల్లికాయ అంటారు. ఫస్ట్ ఈ రీల్స్ ని చూద్దాం, ఆ తర్వాత ఈ రీల్స్ లో వచ్చిన ఫన్నీ కామెంట్స్ ని చదువుదాం. ఈ వీడియో ఓన్లీ ఎంటర్టైన్మెంట్ పర్పస్ కోసమే, ఎవరిని హర్ట్ చేయడం కాదు. మా ఊర్లో ఇట్లా ట్రైన్లు అంటారు, మరి మీ ఊర్లో ఏమంటారు కామెంట్ చేయండి. तो चलिए शुरू करते हैं. ఫస్ట్ నీకు ప్లాట్ఫామ్ టికెట్ ఉందా? సుల్లి సుల్లి అంటారు. ఓయరు అంటారు. बड़ा हरामी हो बेटा. దీనికి నిజంగానే పిచ్చి పట్టింది. మా ఊర్లో లవడ అంటారు. कौन है ये लोग? कहाँ से आते हैं ये? మా ఊర్లో హెలికాప్టర్ అంటారు. మా తాత డాష్ అంటారు.